ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ పౌర్ణమి ఈజ్ ఏరువాక పౌర్ణమి. ఈ ఏరువాక పౌర్ణమి ఏదైతే ఉందో పర్టికులర్గా మన అంటే ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చేటువంటి సమయం అన్నమాట ఇది. అందుకని ఏంటంటే ముఖ్యంగా రైతులు దీన్ని ఎక్కువగా జరుపుకుంటారు. పశువులకి నాగలికి పూజ చేయడము, అదేవిధంగా బెల్లము పాలు అన్నంతో తయారు చేసిన పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించడము, గోవులకు పెట్టడం కూడా చేస్తారు ఏరువాక పౌర్ణమి. ఏరు అంటే ప్రవహించేటువంటిది. ఆ యొక్క దానికి తగ్గట్టుగా దాని యొక్క నాగలతో చేసేటువంటి దీన్ని సంబంధంగా పేరు పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ పౌర్ణమితో ఎందుకు ప్రారంభిస్తారు అంటే ఎప్పుడైనా సరే చంద్రుడు గనక క్షీణచంద్రుడు, పౌర్ణచంద్రుడు, అదేవిధంగా రోహిణీ నక్షత్రంలో ఉండేటువంటి చంద్రుడు, పాపగ్రహాల మధ్యన కాకుండా శుభగ్రహాల మధ్యన ఉండే చంద్రుడు లేదా శుభగ్రహంతో కూడి ఉన్న చంద్రుడు ఉన్నప్పుడు ఎవరైనా విత్తనాలు వేసినా, లేకపోతే మనకి చూడండి ఇప్పుడు ఈ ఆక్వా ఫార్మింగ్ చేస్తూ ఉంటారు, ఆక్వా ఫార్మింగ్స్ చేస్తున్నా, లేకపోతే ఒక పంట పొలాలకు సంబంధించినటువంటిది ఏదైనా ప్రారంభించినా ఫలకృతంగా వస్తుంది. ఎందుకు అంటే ఔషధములు అంటారు. ఔషధములు అనేటువంటివి ఎలా వస్తాయి అంటే రవి నుంచి చంద్రుడు తన యొక్క వెలుతురుని దాన్ని పడి ఆ యొక్క కిరణాలు, చంద్రకిరణాలు ఎప్పుడైతే భూమి మీద పడేటప్పుడు చంద్రుడు బాగున్న కండిషన్లో ఉన్నప్పుడు విత్తనం వేయడం కానీ, దుక్కి దున్నడం కానీ ఇవి ప్రారంభించినప్పుడు ఏమవుతుందంటే ఆ పంట చేతికి వస్తుంది. ఏ గాలి వానలు వచ్చో, లేకపోతే ఏ చెదలు అది మన పురుగులు ఉంటాయి, పురుగు పట్టేసో ఇట్లాంటివి ఏమీ జరగకుండా మన చేతికి వచ్చే ఛాన్సెస్ 100% ఎక్కువ ఉంటుంది. అందుకని చేస్తారు. ఎందుకంటే నేను ఈ రైతులకు సంబంధించిన దాని మీద చాలామంది నేను మాట్లాడినప్పుడు రైతులతో మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, అందరికంటే ఎక్కువ నష్టపోయేది రైతులే. ఎక్కువ నష్టపోతుంటారు, బాగా కష్టపడుతుంటారు, నష్టపోతుంటారు. ఎందుకు నష్టపోతున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు లేదు సార్ మేము పంట చేతికి వస్తుందని పురుగు తినేస్తుంది. పురుగులు ఎందుకు తినేస్తున్నాయి, ఇంతకుముందు ఎందుకు ఇంత లేదు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు పక్షులు మనకు బాగుండేవి, పక్షులు పురుగుల్ని కంట్రోల్ చేసేవి. ఇప్పుడు పక్షులు ఎక్కడున్నాయి మనకి? ఒకసారి జపాన్లోను చైనాలోను అనుకుంటా, అది కరెక్ట్ నాకు గుర్తు రావట్లేదు, ఈ పక్షులు ధాన్యాలు తినేస్తున్నాయని పక్షులన్నింటినీ చంపేశారు వాళ్ళు. చంపేసిన తర్వాత వాళ్ళకి కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది అంటే ఈ పురుగు వల్ల అసలు పంట రావడం చేతికి రాలేదు. ఫస్ట్ పురుగుని పక్షులు ఏదో కొన్ని ధాన్యాలు తింటున్నాయి కదా అని పక్షులను మొత్తం చంపేస్తాయి, పక్షులే లేకుండా చేసేసారు. తర్వాత పురుగులు పెరిగిపోయేసరికి అసలు పంటే లేకుండా పోయింది. అప్పుడు మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఒక సైకిల్ని భగవంతుడు క్రియేట్ చేశాడు, పురుగుల్ని పక్షులు తినేలాగా పక్షులకి ఇంకోటి అలా లింకప్ పెట్టాడు అని చెప్పి మళ్ళీ కొన్ని లక్షల పక్షుల్ని వాళ్ళు తెచ్చుకొని మళ్ళీ వదులుకున్నారు వాళ్ళ దేశంలో. అలా ఏంటంటే నేను రైతులను అడిగినప్పుడు ఏమంటే ఈ పర్టికులర్గా ఇట్లా ఇన్ని నష్టపోతున్నాం అన్నప్పుడు రోహిణీ నక్షత్రం ఒకటి, చంద్రుడు బాగున్న నక్షత్రాలలో ఉన్నప్పుడు రోజు పంటలు వేయమని చెప్పినప్పుడు వాళ్ళకి పంటలు బాగా పండిన నేను చూశాను కల్లారా. అది పర్టికులర్గా నాకు ఈ మధ్య కాలంలో కూడా డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పని మీరు చూసే ఉంటారు. డ్రాగన్ ఫ్రూట్ ఒకతను ఏమండి దాని చాలా లాభాలు వస్తాయి కానీ నాకు ఎందుకో రావట్లేదు అంటే ఒకసారి రోహిణీ నక్షత్రం మీద వేయండి అన్నాను. రోహిణీ నక్షత్రం రోజు మీరు వేయండి పంట ఎలా వస్తుంది చూడండి అన్నప్పుడు ఆయన సక్సెస్ చూశాడు. అలా నిజమేనండి, అసలు నక్షత్రం రోజు వేస్తే ఎంత ఉంటుందా అంటే అదే శాస్త్రం మరి. కాబట్టి చంద్రుడికున్న బలం అటువంటిది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే చంద్రుడు పౌర్ణమి రోజు నిండుగా ఉంటాడు. ఆ రోజు ఎవరైనా కానీ అమ్మవారి ఆరాధన మనకు శాస్త్రాల్లో అమావాస్య, పౌర్ణమి, చతుర్దశి, అష్టమి, నవమి తిథులు అమ్మవారి ఆరాధన గొప్పగా చెప్తూ ఉంటారు. ఎవరైతే పౌర్ణమి నాడు చలివిడి అంటారు, అంటే బియ్య పిండితో చేస్తారమ్మా, చలివిడి తయారు చేసుకొని ఆకు, ఒక్క, అరటిపళ్ళు, పానకము ఇలాంటివన్నీ తయారు చేసి మనకి ఇంతకుముందు అంటే ప్రతి ఒక్కరు టెర్రస్ మీదకి వెళ్ళడానికి స్కోప్ ఉండేది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇండివిజువల్ హౌస్ ఉంటేనే స్కోప్, కానీ అపార్ట్మెంట్స్ ఉంటే కొంతమంది అలౌ చేయొచ్చు, చేయలేకపోవచ్చు, లేకపోతే మనకి మన దాన్ని ఏమంటారు బాల్కనీలో నుంచి కూడా చేసుకోవచ్చు. అయితే ఏమీ లేదు, చంద్రకిరణాలు పడేలా చూసుకొని లలితా సహస్రనామాలు పారాయణం చేయాలి. పారాయణం చేసి ఆ చనివిడిని నైవేద్యంగా తీసుకున్నట్లయితే మానసిక వైకల్యం అనేటువంటిది రాదు. మానసిక రుగ్మతలు, మనసు తొందరగా వాళ్ళు భయపడిపోవడానికి కానీ ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక భావనలో కానీ వెళ్లకుండా ఉంటుంది పర్టికులర్గా.
కాబట్టి అటువంటి వాటికి ఈ పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు అంటే పౌర్ణమి రోజు అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యము పెరుగుతుంది, మానసిక వైకల్యము తగ్గుతుంది, రిలేషన్స్ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే తొందరగా భయపడినప్పుడే మీరు ఒక మాట అంటారు గబుక్కుమని. ఆ భయం లేదనుకోండి కొంచెం అలర్ట్గా కొంచెం అట్లా ఉంటారు, ఆ సిచ్యువేషన్స్ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. సో వీటన్నిటికీ కూడా సిచ్యువేషన్స్ ఇలాగా సెట్ అవుతుంది అన్నమాట అది. సో అది పనికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ చంద్రుడు బాగలేని వారు, జన్మజాతకంలో చంద్రుడు బాగలేని వాళ్ళకు కూడా మీరు గమనించండి, కొంతమంది ఉన్మాదత్వం అనేది పెరుగుతుంది చంద్రుడు బాగోకపోతే కూడా. అంటే మనసు దాని ఆధీనంలో అది లేదు, అటువంటివి పెరుగుతుంటాయి. అటువంటి వారికి కూడా చిన్నప్పటి నుంచి ఏం చెప్తానంటే, చిన్నపిల్లలు మనకు కనబడుతూ ఉంటుంది, ఒక 7-8 ఇయర్స్ చిన్న పిల్లల్లో కూడా మనకి అది కనబడి చిన్నప్పుడే వాడు పిల్లల తల్లిదండ్రుల మీద ఎదురు తిరగడం లాంటివి చేస్తుంటారు. ఎందుకు అంటే చిన్నపిల్లలకి సహజంగా చంద్రుడు కారకుడు, మూన్ కారకుడు అనమాట. చిన్నపిల్లలను రూల్ చేసేవాడు మూన్. ఆ చిన్నపిల్లల తత్వానికి కారకుడు ఆయన అయ్యి అతను సరిగ్గా లేకపోతే చిన్నతనంలో అనవసరమైన నెగిటివ్ థాట్స్లోకి వెళ్తారు పిల్లలు. అలాంటప్పుడు నేనేం చెప్తానంటే ఈ పూజ చేసి ఆ చనివిడి వాళ్ళకి పెట్టండి. రెండవది ఏంటంటే వాళ్ళ చేతుల మీదుగా నీళ్ళు లేకపోతే అన్నము దానం చేయించండి అని చెప్తాం. ఎందుకు వస్తుంది అంటే పూర్వజన్మల్లో ఇంకొకరి మనసు బాధ పెట్టడం ద్వారా ఈ యొక్క మానసిక రుగ్మతలు కానీ మనసుని కంట్రోల్ చేసేటువంటి ఇది కానీ వీళ్ళకి ఏర్పడుతుంది. అందుకని ఈ బియ్యం దానంగా ఇవ్వడం, అన్నం దానంగా ఇవ్వడం, చనివిడి నైవేద్యంగా పెట్టి స్వీకరించడము, మెడిటేషన్స్ చేయడము, ఇవన్నీ ప్రధానంగా ఈ పౌర్ణమి రోజు చేస్తే కనుక డెవలప్ అవుతాయి వీళ్ళలో. అంటే నెగిటివ్ థాట్స్ అనేవి పోయి పాజిటివ్ డెవలప్ అవడం జరుగుతుంది. సో పౌర్ణమికి ముఖ్యంగా పిల్లల్ని ఎక్కువ మెడిటేషన్లో కూర్చోమని చెప్పాలి. మెడిటేషన్ సెంటర్స్ చాలా ఉన్నాయి మనకి సెంటర్లో, పిరమిడ్ మెడిటేషన్స్ అవి చేస్తూ ఉంటారు. పౌర్ణమి రోజు ప్రత్యేకంగా అక్కడ తీసుకెళ్ళిపించాలి, ఇంకా బాగా వాళ్ళకి డెవలప్ అవుతుంది. పని చేస్తుంది బ్రహ్మాండంగా. ఎగ్జాక్ట్లీ. అవును. మనకి ఏమైపోతుందంటే అమ్మ, ఇప్పుడు సేంద్రియ పద్ధతుల్లో ఒకప్పుడు చేసేటప్పుడు మనకు భూమికి సారం ఉండేది. భూమికి సారం లేకపోయేసరికి ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడాల్సిన పరిస్థితి, పురుగు మందులు ఎక్కువ వాడాల్సిన పరిస్థితి ఏమైపోతుందంటే అలాంటి పంటలు తిన్న పబ్లిక్కి రోగాలు కూడా వస్తున్నాయి. ఉండట్లేదు, గోమయంతో చేయట్లేదు,